నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కిస్తున్నాయి ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియని సిచువేషన్ నెలకొంది ఒకవైపు జూబ్లీహిల్స్ బైపోల్ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి ఎవరి వ్యూహాలు వారివే అన్నట్లుగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి ఇలాంటి తరుణంలో పోరుగడ్డపై పాదయాత్రకు శ్రీకారం చుడతానంటోంది ఓ మహిళ ఇంతకీ ఆ మహిళ ఎవరో కాదు కల్వకుంట్ల చంద్రశేఖరుడి ముద్దుల తనయే కుటుంబంలో పరిస్థితులు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీలో తనకు అంతగా స్కోప్ లేకపోవడం కావచ్చు ఏదేమైనా కూడా కేసీఆర్ కూతురు కవిత మాత్రం ఆ పార్టీతో పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసేసుకున్నారు ప్రస్తుతం ఆమె తన భవిష్యత్తు కార్యాచరణపైనే దృష్టి సారించారు ఈ క్రమంలోనే తెలంగాణ పోరుగడ్డపై పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 33 జిల్లాలను కవర్ చేసేలా యాత్రకు సిద్ధమవుతున్నారు ఈ నెలాఖరు నుంచే యాత్ర స్టార్ట్ చేయాలనే భావనలో ఉన్నట్లు సమాచారం యాత్రను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది ఎమ్మెల్సీ కవిత తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనమనే చెప్పాలి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సెన్సేషనల్గా మారుతోంది ఈసారి కూడా కేసీఆర్కు బిగ్ షాక్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత ఆమె రాజకీయ గురువు తండ్రి అయిన కేసీఆర్ ఫోటో లేకుండానే తన పాదయాత్ర సాగనుందని తెలుస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్ర పోస్టర్లను ప్లాన్ చేసినట్లుగా సమాచారం బీసీల అభివృద్ధి ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత ముందుగా సొంత పార్టీలోని ముఖ్య నేతలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తన పాదయాత్రను డిజైన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అందులో భాగంగానే కేసీఆర్ ఫోటో ఉంటే శ్రేణులకు రాంగ్ ఇండికేషన్స్ వెళ్తాయనే ఉద్దేశంతో కేసీఆర్ పిక్ లేకుండానే యాత్ర నిర్వహించాలని కవిత నిర్ణయించినట్లు తెలుస్తోంది యాత్రకు సంబంధించిన ప్రణాళికను నేడు జాగృతి ఆఫీసులో రిలీజ్ చేయనున్నారు ఈ పోస్టర్ డిజైన్ కంప్లీట్గా తెలంగాణ మట్టి వాసనతో రూపొందించినట్లు చెబుతున్నారు పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత యాత్ర షెడ్యూల్ ప్లేస్ రూట్ మ్యాప్ తెలియజేయనున్నారు ఈ యాత్ర ద్వారా పల్లెలు పట్టణాలు విద్యాసంస్థలు సాంస్కృతిక కేంద్రాలను కవిత సందర్శిస్తారు ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కవిత ప్రయత్నం చేయనున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది కవిత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 3 ఏళ్లకు ముందే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు సమాచారం ఆమె యాత్ర పొలిటికల్ మైలేజీతో పాటు మైల్ స్టోన్గా మారనుందని జాగృతి కార్యకర్తలు భావిస్తున్నారు అదే ఆమె కెరీర్కు ప్లస్ అవుతుందని వారు చెబుతున్నారు కాకపోతే కేసీఆర్ అండదండలు లేకుండా ఒంటరిగా ఇప్పుడు రాజకీయాల్లో కవిత ఏ మేరకు రారిస్తారో అనేది మాత్రం వేచి చూడాలి